हाँ नमस्ते सर। नमस्ते सर। हाँ सर, देवेंद्र महालक्ष्मी डेयरी फार्म से। आप बताइए आपका एक्सपीरियंस कैसा रहा, तेलुगु में बोलिए। व्हाट इज योर एक्सपीरियंस, कितना भैंसे लिया आपने? ఆంధ్ర ప్రదేశ్ నుంచి నెల్లూరు జిల్లాని చూసాను సార్. కొత్తగా డైరీ పెట్టాలనుకున్నప్పుడు ఏ బర్రెలు పెడితే మంచిది అని అనుకుంటున్నప్పుడు హర్యానా బర్రెలు బాగుంటాయని చెప్పి చెప్పడం జరిగింది. సో యూట్యూబ్లో హర్యానా బర్రెలు గురించి చేస్తే మహాలక్ష్మి డైరీ ఫామ్ వాళ్ళ గురించి తెలుసుకున్నాము. సో ఆంధ్ర నుంచి హర్యానా వచ్చి మహాలక్ష్మి డైరీ ఫామ్లో చూసుకోవాలన్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని ఒక భయంతో వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, మనం దిగిన కాడ రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అక్కడి నుంచి వీళ్ళు పర్సనల్గా కారు పంపించి మనల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ మనకు లోకల్లో వాళ్ళ డైరీ ఫామ్లో ఉన్న బర్రెలు, రైతుల దగ్గర ఉన్న బర్రెలు, ఇంకా వేరే దగ్గర ఉన్న బర్రెలను చూపించి మనకు నచ్చిన ధరకి వాళ్ళు మాట్లాడించి మనకు అనుకున్న రేటు గుర్తించి ఇంకా మనం ఇక్కడ ఉండేదానికి వసతి, రూము, ఫుడ్ అన్నీ కూడా చూసుకుంటున్నారు సార్. చాలా బాగా చూసుకుంటున్నారు మనల్ని. అదే నమ్మకంతో ఇక్కడి నుంచి మన బర్రెలను కూడా చాలా జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ అన్ని చూసుకొని ఇక్కడి నుంచి లేబర్ని పంపించి వాటికి ఏమేం కావాలో దారిలో వాటి అవసరాల కోసం ఏమేం కావాలని చూపించి మనకి చేరే వరకు వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు సార్. దానివల్ల ఫస్ట్ మనం వీళ్ళు మహాలక్ష్మి డైరీ ఫామ్ కాడికి వచ్చి వీళ్ళ దగ్గర కొన్నాము. మనకి బర్రెలన్నీ బాగున్నాయి సార్, ట్రాన్స్పోర్ట్ కూడా సేఫ్గా చేరుస్తామని చెప్పారు. బాగుంది సార్, వాళ్ళు సెక్యూరిటీ బాగుంది, మనల్ని బాగా చూసుకుంటున్నారు సార్. कितना बफेलो लिया आपने? మొత్తం ఇక్కడ వచ్చి మేము 12 పశువులు కొన్నాం సార్, హర్యానా పశువులు. 12 పశువులు బాగున్నాయి, పాలు వచ్చి 12 నుంచి 14 లీటర్లు ఇస్తున్నాయి, అన్ని ఆరోగ్యంగా బాగున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు జ్యోతి, మహాలక్ష్మి డైరీ ఫామ్ కర్నాల్ హర్యానా నుంచి అండి. అయితే ఇప్పుడు లోడింగ్ జరుగుతుంది ఒంగోలు కస్టమర్ అండి. ఇతను ఒక 10 బఫెలోస్, ఒక 3 హెచ్ఎఫ్, ఒక జెర్సీ, ఒక సైవాల్ క్రాస్, ఒకటి అనిమల్ అనేది తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ నెల్లూరు కస్టమర్ది ట్రాన్స్పోర్టేషన్తో పాటు ఇతనిది కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. ఇది నిన్న రాత్రి బయలుదేరిందండి. అందుకే అయితే మీ అందరికీ చూపిద్దాం అనేసి, ఇదంతా మన ఫామేనండి, మీ అందరికీ చూపిద్దాం అనేసి ఈ వీడియో అనేది తీయడం జరిగింది. అయితే ఇప్పుడు నెల్లూరు కస్టమర్కి ఏవైతే ఇవన్నీ కౌస్ కానీ బఫెలోస్ ఇవన్నీ పంపిస్తున్నాం, ఇది అతని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక 4 నుంచి 5 రోజులు అయితే పడుతుందండి. ఎందుకంటే ఈ మనం అనిమల్స్ ఏదైతే లోడ్ చేస్తున్నామో అది ఓన్లీ నైట్ టైమే ట్రావెల్ చేస్తాయండి, డే టైం అంతా వాటికి రెస్ట్ ఇస్తారు. సో హాల్టింగ్ పాయింట్స్ ఏవైతే మనం ఉంటాయో ఆ హాల్టింగ్ పాయింట్స్లోని రాత్రి బయలుదేరిన గేదెలు కానీ ఆవులు కానీ హాల్టింగ్ పాయింట్స్లో పొద్దున్న వాటిని దించేస్తారండి. దించేసి వాటికి ఏంటంటే మేత పెట్టేసి, మిల్కింగ్ యానిమల్స్ అయితే మిల్కింగ్ పొద్దున్న సాయంకాలం తీసేసి మళ్ళీ వాటిని ఎక్కిస్తారు. సో అందుకనే 3 నుంచి 4 రోజులు పడుతుందండి.